ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. యూదా గోత్రములో జెరహు మునిమనమడును జబ్ది మనమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనక యెహోవా ఇజ్రాయేలీయుల మీద కోపించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆకాను అనగా ప్రజలను బాధించువాడని అర్థము. ఇతని పితరులు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించబడినందున కనాను దేశంలో ప్రవేశించు భాగ్యమును పొందినవాడు. అయితే దేవుడు యెరికో పట్టణాన్ని తన ప్రజలకు అప్పగించినప్పుడు యెహోషువ ఈ పట్టణంలో శపితమైన దానిని కొంచెమైనను మీరు తీసుకొనకూడదు, శపించబడిన దానిని ముట్టకూడదు. అలాగు చేసిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనక శపితమైన దానిని మీరు ముట్టకూడదని దేవుని ఆజ్ఞగా చెప్పెను. అయితే ఆకాను దోపు సొమ్ములో నుంచి ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల బంగారు కమ్మిని చూసి వాటిని ఆశించి తీసుకొని దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా పాపము చేసెను. అందుకే దేవుని బిడ్డలు నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనే పాపములకు దూరముగా ఉండవలయను. కీర్తనల 119వ కీర్తన 37వ వచనములో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని దావీదు వలె మనము ప్రార్థించవలయను. అయితే ఆకాను దేవుడు చేసిన కార్యములను బట్టి ఆనందించడానికి బదులు లోక ఆకర్షణలకు చోటు ఇచ్చాడు. అల్పమైన వాటికి చోటు ఇచ్చి వెండి బంగారములు సంపాదించుకోవాలనే ఆశకు లొంగిపోయాను. దాని ఫలితముగా దేవుని కోపము ఇజ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆకాను పాపమును బట్టి ఇజ్రాయేలీయులందరూ శాపానికి గురి అయ్యి పెద్ద పట్టణమైనటువంటి యెరికోను సునాయాసముగా స్వాధీనపరుచుకున్న వారు ప్రక్కనే ఉన్న హాయి అని చిన్న పురము మీదికి దండెత్తినప్పుడు వారి ఎదుట నిలవలేక వారి గుండెలు కరిగి నీరైపోయినాయి. అయ్యో ప్రభువా, మమ్మను ఎందుకు వదిలివేసినావు? మాకెందుకు ఈ అపజయమని యెహోషువను మరియు పెద్దలను దేవుడి సన్నిధిలో మొరపెట్టిరి. అయితే యెహోవా అంటూ ఉన్నాడు, మీలో నుండి శాపగ్రస్తమైన దానిని తొలగిస్తేనే తప్ప నేను మీతో ఉండనని సెలవిచ్చాడు. ఒక వ్యక్తి తన పాపములను ఒప్పుకొనుటకు దేవుడు అనేక అవకాశములను ఇచ్చును. పాపి తన పాపముల కొరకు పశ్చాత్తాపపడుచున్నప్పుడు పరలోకంలో సంతోషము కలుగును. మన పాపములను కప్పుకొంటే మనము వేషధారులమగుదుము, కానీ మన పాపములను ఒప్పుకొంటే యేసుక్రీస్తు రక్తము వలన సకల పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆకాను దొంగిలించిన వాటిని తన గుడారంలో పాతిపెట్టినా అతడు దొంగిలించిన వాటిని అతనికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తెచ్చి వాటిని రాళ్లతో కొట్టి చావగొట్టిరి. కనుక ప్రియులారా, మన పాపములు మనలను పట్టుకొని శిక్షకు పాత్రులుగా చేయకముందే మన పాపములను మనం ఒప్పుకొనినచో క్రీస్తు రక్తములో కడగబడుదుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.